రోజు మదుపర్లు లక్షల కోట్లు కోల్పోతున్నారు. స్టాక్ మార్కెట్లు క్రాష్ కావడంతో వారంలో 50 లక్షల కోట్లు పోగొట్టుకున్నారు. సెన్సెక్స్ నిఫ్టీ పడిపోయాయి. డాలర్ బలపడగా మన కరెన్సీ రూపాయి భారీగా పతనమైంది. రిటైల్ ద్రవ్యోల్బణం భగ్గుమనటంతో స్టాక్ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. సెన్సెక్స్ 4 నెలల కనిష్టానికి చేరగా నిఫ్టీ 23,600 పాయింట్ల దిగువకు పడిపోయింది. విదేశీ మదుపర్ల అమ్మకాల నేపథ్యంలో బ్యాంకింగ్, వాహన, యంత్ర పరికరాల షేర్లు ఢీలా పడ్డాయి. డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనపడింది. బ్యారెల్ ముడి చమురు $2.56 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఒక్క షాంఘై స్టాక్ ఎక్స్చేంజ్ తప్ప మిగతా ఆసియా మార్కెట్లన్నీ నష్టపోయాయి. ధరల నుంచి 14 నెలల గరిష్టానికి ఎగపాకటంతో పాటు విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు పెద్ద మొత్తంలో తరలిపోతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు బ్యాంకింగ్, ఆటో, యంత్ర పరికరాల రంగాల షేర్లలో అమ్మకాలను పోటెత్తించారు. 2 రోజుల్లో బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ 13 లక్షల కోట్ల రూపాయలకు పైగా పతనమైంది. గరిష్టాల నుంచి 10% దిగువకు సెన్సెక్స్, నిఫ్టీ కరెక్షన్ జోన్లోకి ప్రవేశించాయి. ఈ 2 సూచీలు సెప్టెంబర్లో నమోదు చేసిన సరికొత్త ఏడాది గరిష్ట స్థాయిల నుంచి దాదాపు 10% క్షీణించాయి. ఏదైనా కంపెనీ షేరు లేదా సూచీ ఏడాది గరిష్టం నుంచి 10% పతనమైన పక్షంలో ఆ స్టాక్ లేదా ఇండెక్స్ కరెక్షన్ దశలోకి ప్రవేశించినట్లు భావిస్తారు. 20% క్షీణిస్తే బేర్ పూర్తిగా పట్టు బిగించినట్టే. ఈ సెప్టెంబర్ 27న నమోదు చేసిన సరికొత్త 52 వారాల గరిష్ట స్థాయి 85,978.25 పాయింట్లతో పోలిస్తే సెన్సెక్స్ ఇప్పటి వరకు 8,287.3 పాయింట్లు క్షీణించింది. నిఫ్టీ సైతం 26,277 వద్ద నమోదు చేసిన సరికొత్త ఏడాది గరిష్టం నుంచి ఇప్పటి వరకు 2,718 పాయింట్లు పతనమైంది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా సెప్టెంబర్ 27న నమోదైన ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 479.10 లక్షల కోట్ల నుంచి బుధవారం నాటికి 429.46 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే మార్కెట్ సంపద 50 లక్షల కోట్ల మేర హరించుకుపోయింది. మన దేశీయ స్టాక్ మార్కెట్ లో గత 7 వారాలుగా ఒక బిగ్ కరెక్షన్ కి లోనవటం చేశాం. సో ఇన్వెస్టర్ సంపద ఏదైతే ఉందో 50 lakh crores వరకు కూడా వైప్ అవుట్ అయిపోవటం చేశాం. సో వీటికి ప్రధాన కారణం మనం చెప్పుకోవాలి అనుకుంటే కనుక ఎఫ్పిఐస్ ఏవైతే ఉన్నాయో కంటిన్యూస్ సెల్లింగ్ చూస్తున్నాం. గత 30 ట్రేడింగ్ సెషన్స్ లోనే వాళ్ళు ఆల్మోస్ట్ 1.5 lakh crores వరకు అమ్మటం చూసాం. అండ్ వాళ్ళ సెల్లింగ్ అనేది ఇంకా ఆగట్లేదు. సో నిఫ్టీ మనకు చూస్తే కనుక 26,200 నుంచి ఆల్మోస్ట్ 23,500 10% కరెక్షన్ అయినప్పటికీ ఎఫ్ఐఎస్ నెంబర్స్ అనేది అంటే వాళ్ళ సెల్లింగ్ అనేది ఎక్కడ కూడా తగ్గుముఖం పట్టలేదని చెప్పుకోవచ్చు. సో దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే కనుక ప్రాబ్లీ ఎప్పుడైతే ట్రంప్ ఎలక్ట్ అయ్యాడో యుఎస్ లో వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ ఏదైతే ఉందో బాండ్ ఈల్డ్స్ అంటారు యుఎస్ లో. సో బాండ్ ఈల్డ్స్ పెరిగాయని చెప్పేసి గ్లోబ్ మొత్తం కూడా ఒక సెల్ ఆఫ్ కి గురవుతూ మనీ యుఎస్ కి వెళ్ళిపోవడం చూస్తున్నాం. యుఎస్ బేస్ ఫండ్స్ ఎవరైతే ఉన్నారో. అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ ఎన్నికయ్యాక అక్కడ ఆర్థిక వృద్ధి రేటు పుంజుకుంటుందన్న నమ్మకం ఏర్పడింది. దీంతో విదేశీ పెట్టుబడిదారులు ఇక్కడ స్టాక్స్ అమ్ముకుని వాటిని అమెరికా మార్కెట్లలో పెడుతున్నారు. భారతదేశంలోకి వచ్చే విదేశీ పెట్టుబడులు బాగా తగ్గిపోయే అవకాశం ఉంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ ఇంకో 8 నుంచి 10% పడిపోయే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఇండియన్ మార్కెట్స్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ గా ఉన్న ఈ స్టేజ్ లో ఉన్న ఒక వ్యూ తోటి ఉన్నారు ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్. అండ్ ఎక్కడైతే చీప్ గా ఉన్నాయో అదర్ ఏషియన్ కంట్రీస్ లైక్ చైనా గానీ, జపాన్ గానీ, సో మనీ కూడా అక్కడికి వెళ్ళిపోవటం చూస్తున్నాం. ఇక ఇంకొక రీజన్ ఏంటి అంటే కనుక గ్లోబల్ కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో ట్రంప్ వచ్చినా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ట్రేడ్ శాంక్షన్స్ ఏమైనా పెడతారు. ట్రంప్ ఎప్పుడైతే జనవరిలో ఆయన పొజిషన్ తీసుకుంటాడో అన్న కారణం. సో ఏదైనప్పటికీ మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ఒక క్రూషియల్ సపోర్ట్స్ దగ్గర ఇప్పుడు ట్రేడ్ అవుతున్నాయి. సో 10.5% కరెక్ట్ అయినాక 23,500 అనేది ఒక క్రూషియల్ సపోర్ట్. ఒకవేళ ఈ లెవెల్స్ ని కిందకెళ్ళి ఇంకా అక్కడ క్లోజ్ అవుతే కనుక ప్రాబ్లీ ఇంకొక 3 to 5 or 6% దాకా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో గత 6 నెలలుగా ఏదైతే వోలటాలిటీ మనం చూసామో ఎలక్షన్ రిజల్ట్స్ అప్పుడు కానీ లేదంటే బడ్జెట్ టైంలో కానీ ఒక బిగ్ సెల్ ఆఫ్స్ వచ్చినప్పటికీ అవన్నీ కూడా టోటలీ బయింగ్ అయిపోవటం చూసాం. బట్ ఈసారి వచ్చిన కరెక్షన్ మాత్రం బికాస్ ఆఫ్ ఎఫ్ఐఎస్ కానీ లేకపోతే రిటైల్ ఇన్వెస్టర్స్ కొంచెం వెనుకంజ వేయటం కానీ ఏదైనప్పటికీ మార్కెట్ కొద్దిగా నెగటివ్ గా ఉంది. డాలర్ ఇండెక్స్ పెరగటం, రూపాయి బలహీన పడటం కూడా స్టాక్ మార్కెట్ పతనానికి ప్రధాన కారణం.
చైనా ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీలు ఇవ్వటం వల్ల మన దేశం నుంచి పెట్టుబడులు ఉపసంహరించి డ్రాగన్ కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. స్టాక్ మార్కెట్ క్షీణతకు బలహీన త్రైమాసిక ఫలితాలు మరో కారణం. భారతీయ కంపెనీలు జూలై సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు 2020 తర్వాత అతిపెద్ద క్షీణతను చూపించాయి. ఆర్థిక మందగమనాన్ని సూచిస్తూ 121 కంపెనీల్లో 63% ఆదాయ అంచనాలు తగ్గాయి. ఈ రిజల్ట్స్ మార్కెట్స్ పై ఒత్తిడి పెంచాయి. సిమెంట్, మెటల్స్, పెట్రోలియం రిఫైనింగ్ వంటి రంగాలు మాంద్యాన్ని ఎదుర్కొంటున్నందున ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టడం మానుకోవాలంటున్నారు నిపుణులు. అదే సమయంలో బ్యాంకింగ్, డిజిటల్ కంపెనీలు, హోటళ్లు, ఫార్మా, ఐటీ వంటి రంగాల్లో పెట్టుబడులు సురక్షితమైనవిగా పరిగణిస్తున్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న విభేదాలు, ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితిని సృష్టించింది. రెండు దేశాల పరస్పర దాడులతో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. ఈ ఉద్రిక్తతలు ఎటువంటి పరిస్థితులకు దారితీస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రభావంతో కూడా భారత స్టాక్ మార్కెట్లు క్షీణిస్తున్నాయి. జపాన్, దక్షిణ కొరియా వంటి ఇతర ప్రపంచ మార్కెట్లు కూడా నెగిటివ్ లోనే ఉంటున్నాయి. ఈ గ్లోబల్ ట్రెండ్ ఇన్వెస్టర్ల నమ్మకాన్ని దెబ్బతీసింది. భారతీయ మార్కెట్లలో ఎక్కువ అమ్మకాలకు దారితీసింది. స్టాక్ మార్కెట్లు డౌన్ ట్రెండ్ లో ఉన్నందున ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ద్విచక్ర వాహన దిగ్గజ సంస్థ హీరో మోటో కార్ప్ సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 1,066 లక్షల రూపాయల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే కాలంతో పోల్చితే లాభం 6% వృద్ధి చెందింది. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ మొత్తం రెవెన్యూ 9,533 కోట్ల నుంచి 10,483 కోట్లకు పెరిగింది. ఈ కాలంలో కంపెనీ మొత్తం 15.2 లక్షల మోటార్ సైకిళ్లు, స్కూటర్లను విక్రయించింది. కాగా వచ్చే 6 నెలల్లో ప్రీమియం విభాగంలో ఎక్స్పల్స్ 210, ఎక్స్ట్రీమో 250R, కరిజ్మా XMR 250 విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. నవా లిమిటెడ్ కంపెనీ సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికం Q2లో అద్భుతమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూలై, సెప్టెంబర్ త్రైమాసికానికి గాను కంపెనీ స్టాండ్ అలోన్ ప్రాతిపదికన 430 కోట్ల మొత్తం రెవెన్యూపై 146 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే లాభం ఏకంగా 365% వృద్ధి చెందగా ఆదాయం 21% వృద్ధి చెందింది. త్రైమాసిక కాలంలో మెరుగైన పనితీరును కనపరచడం ఎంతగానో కలిసి వచ్చింది అని కంపెనీ పేర్కొంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన కంపెనీ 942.90 కోట్ల మొత్తం ఆదాయంపై 331.90 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరల్లో మళ్లీ 4వ రోజు భారీగా తగ్గుదల కనిపించింది. ఈ క్రమంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1000కి పైగా తగ్గగా వెండి ధరలు కూడా దిగజారాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 75,790 రూపాయలకి చేరుకోగా 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు 69,430కి చేరింది. ఇక హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 75,640కి చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 69,340కి చేరుకుంది.